హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బాట్. ఒక్క సినిమా రిలీజ్ అయిందంటే చాలు, అందులో హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాదు, తెలుగు సినిమాల్లో కమీడియన్స్కి కూడా చాలా మంచి గుర్తింపు ఉంటుంది. ఇక అందులో చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్న కమీడియన్స్ అయితే మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇక తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న వారిలో శ్రీలక్ష్మి ఒకరు. ఎంతో మందికి ఆమె రోల్ మోడల్ కూడా. ఒకప్పుడు తనదైన నటనతో ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించారనుకోండి. ఇక వెండి తెరపై ఆమె కనిపించిందంటే చాలు, ఆడియన్స్ పెదవులపైకి చిరునవ్వు వచ్చేసినట్లే. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో అయితే ఆమెకు సపరేట్ ఒక కామెడీ ట్రాక్ అనేది ఉంటుంది. ఇక హాస్య నటిగానే కాకుండా కథానాయికగాను అందరినీ అలరించింది శ్రీలక్ష్మి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటించి అందరినీ ఆకట్టుకుందనుకోండి. అయితే తెలుగులో సెకండ్ హీరోయిన్గాను నటించారు ఆమె. అప్పట్లో ఆమెకు కథానాయికగా ఆఫర్స్ కాకుండా నటిగానే ఆఫర్స్ ఎక్కువగా వచ్చేవట. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. అయితే శ్రీలక్ష్మి నటించిన చిత్రాల్లో చంటబ్బాయి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక ఇప్పటికీ కూడా సినిమాను చూడడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నటి శ్రీలక్ష్మిని చూడగానే బాబు చిట్టి అనే డైలాగ్ గుర్తొస్తుంది, బాబు చిట్టి అని. ఇప్పటికీ ఆమె పోషించిన పాత్రలు చాలా ఫేమస్, ఆమె డైలాగ్స్ కూడా. అండ్ శ్రీవారికి శుభలేఖ, కలెక్టర్ గారు అబ్బాయి, బంధువులు వస్తున్నారు జాగ్రత్త, మాయలోడు, శుభలగ్నం వంటి చిత్రాలతో అందరినీ కడుపుబ్బ నవ్వించింది. అయితే శ్రీలక్ష్మి మేనకోడలు ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అట. నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది కూడా ఈ హీరోయిన్. కేవలం గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? తనెవరూ కాదండి, ఐశ్వర్య రాజేష్. నటి శ్రీలక్ష్మి తమ్ముడు రాజేష్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో. కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే అనూహ్యంగా సినిమాలకు దూరం అయ్యాడు. పల్లెటూరి మొనగాడు, రెండు జల్ల సీత, బొబ్బిలి బ్రహ్మన్న వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన ఫ్యామిలీ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా రాణిస్తుంది. తెలుగు, తమిళ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే అండి వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ అమ్ముడికి తెలుగులో మంచి ఆఫర్సే వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలోనూ అదిరిపోయే ఫోటోలతో అందరినీ కవ్విస్తూ ఉంటుంది. అండ్ డైలీ అప్డేట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈ అమ్ముడు.